హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను చక్కలు చేస్తున్నాను. అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సాయి మినపప్పు, జీలకర్ర, ఉప్పు, బియ్యపిండి, చూడండి వెన్నపూస వేస్తున్నాను. బాగా గుల్ల గుల్లగా వస్తాయి. గిన్నె నిండా నీళ్లు కాగబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో వెన్నపూస కరగపెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరగపెట్టుకొని వేసిస్తున్నాను. ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత జీలకర్ర, సాయి మినపప్పు వేసిస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఉప్పు చూసి వేసుకోండి, తగినంత వేసుకోండి చూసి. కరివేపాకు వేస్తున్నాను. ఉప్పు ఇంకొంచెం వేస్తున్నాను. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఇందాక పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు చూపించాను కదా, అది 3 కూడా పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ కలుపుకోవాలి. కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను, చిటికెడు. పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తున్నాను. మొత్తం పేస్ట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు. ఈ 3 పేస్ట్ ఇలాగా చేసుకొని వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగ వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వేడి చేసి పెట్టుకున్నా కదా, ఆ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి మొత్తం. పిండి మొత్తం ఇలాగ బాగా కలుపుకోవాలి. కలిసేటట్టుగా చూసి కలుపుకోవాలి. సాయి మినపప్పు ఇంకొంచెం వేస్తున్నాను, కనిపించట్లేదని చెప్పి. జీలకర్ర కూడా ఇంకొంచెం వేస్తున్నాను. మొత్తం ఇలాగ బాగా కలుపుకోవాలి. చూడండి, గిన్నె నీళ్లు పట్టినాయి దీంట్లో, ఇంకా కొంచెం పడతాయి. ఇలాగ కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా నేను టిఫిన్లో పెట్టేసుకుంటున్నాను మొత్తం. ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
చేతులు కొంచెం ఆయిల్ రాసుకొని ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి చెక్కలు ఇలాగ ఒత్తుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు చూడండి ఇలాగ రెడీ చేసుకోవాలి మొత్తం. పొయ్యి వెలిగిస్తున్నాను, బాండి పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇలాగ చెక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. సంక్రాంతికి మీరు కూడా చెక్కలు చేసుకొని ఇలాగా సంక్రాంతి చేసుకోండి. ఇలాగా కొంచెం గోల్డ్ కలర్గా వచ్చినప్పుడే తీసేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో చెక్కలు. ఇవి సాయిపప్పు జీలకర్ర వేసినవి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం పిండిలో నేను శనగపప్పు వేసుకొని చేసుకుందామని పెట్టేసుకున్నాను కొంచెం పిండి. దీంట్లో శనగపప్పు చెక్కలు చేసుకుందాం. నాకు చాలా ఇష్టం. చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.